శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి 19వ శ్లోకం మరియు తాత్పర్యం. ముఖం బిందున్ కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రమిందుస్తనయుగాం. హరుని పట్టపురాణి, ఏ ఉపాసకుడు ఒక బిందువును ముఖముగా, దానికి దిగువ 2 బిందువులను కుచయుగముగా, దాని క్రిందుగా శక్తి సంకేతాక్షరమగు హరార్ధముగా భావించి నీ కామ రీజ బీజమును ధ్యానించునో అతడు వెంటనే వనితలను అనురాగముతో కలత చెందించుచున్నాడనుట చాలా అల్పమైనది. ఎందుకంటే సూర్యచంద్రులే చనువుగా గలిగిన ముల్లోకాలనే అతడు భ్రమింపజేయుచున్నాడు. సర్వలోకాలనే అధీనం చేసుకునే శక్తిని పొందిన వానికి అల్ప విషయాలు లెక్కలోకి రావు. విషయ సుఖాలను జయించడమే లోకవశ్యం అని గ్రహించాలి.